చిలకల శ్రీనివాస్ యాదవ్ దాదాపుగా 2011 నుంచి ఎన్నో సంవత్సరాలుగా మన యాదవ ముద్దుబిడ్డ మణిరత్నం దాదాపుగా భారతదేశం మొత్తం కూడా తిరుగుతూ జనాలలో యాదవ్లో జాగృతి పరిచినటువంటి మన యాదవ ముద్దుబిడ్డ యాదవ యుద్ధ నౌక మేకల రాములన్న గారి నాయకత్వంలో దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. యాదవ్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎక్కడ చూసినా కానీ అన్యాయంతో చాలా బాధపడుతున్నారు. సమస్యలతోటి ఎక్కడ చూసినా కానీ సమస్యల్లో ఉన్నారు. అన్నగారితో ఎన్నో చోట్ల ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొనడం జరిగింది. మీకు తెలిసినటువంటి విషయమే. ఇక్కడ శ్రీపతిపల్లి అని ప్రాంతంలో కూడా జరిగినటువంటి విషయంలో అన్నగారితో సహా వచ్చేసి కూడా పోరాటం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన నాయకుడు జనగామ జిల్లా అధ్యక్షుడు టైగర్ తాటికొండ వెంకటేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కూడా అది ఇదివరకు కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యల మీద పోరాటం చేస్తున్నప్పుడు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు అదేవిధంగా భాస్కర్ గారు కొన్ని మీరందరూ కూడా మండల కమిటీలు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మీరు దాదాపుగా 2-3 సార్లు కూడా మీరు సభలు ఏర్పాటు చేసినప్పుడు కూడా మేము అటెండ్ కావడం జరిగింది. ఈ సభలు ఈ జనాల్లో జాగృతి పరచాలి అనే ఉద్దేశంతో స్టేట్ టీం మల్లేశన్ యాదవ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గంగుల అంజల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళందరినీ టీముగా తీసుకొని వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇలా ఉన్నాయి, జనాల్లో ఉన్న సమస్యలు ఇలా ఉన్నాయి, యాదవ్లో జాగృతి పరచాలి, చైతన్యం పరచాలి, నా బిడ్డలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఏ పూట తింటాలేదో మహానుభావుడు నిరంతరం నా జాతి ఎలగాలి, నా జాతి చైతన్య పరచాలని అంటూ నిరంతరం జాతి చైతన్యమే నా దేవంటూ కలగంటున్నటువంటి మహానుభావుడు మన రాములన్న యాదవ్ గారు. ఇలాంటి రాములన్న యాదవ్ గారికి ఇవాళ జనగాం జిల్లా అధ్యక్షుడు తాటికొండ యాదవ్ గారు, అన్న ఈ ఏరియాలో సమస్యలు ఎన్నో ఉన్నాయి, స్థానికంగా సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఈ సమస్యలు తీర్చాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల ఎదురు మీరు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో భాగంగా మీరు కరీంనగర్ పోతూ ఇక్కడ మీరు ఆగారు. చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా మీకు విన్నవిస్తున్నాం. రాబోయే 29వ తారీఖు, ఈ నెల 28వ తారీఖున పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేయబోతున్నా. అన్న మీరు రావాలి, ఇక్కడ జనాలను చైతన్యపరచడానికి మీరు కొంతవరకు మీరు ఇక్కడ విషయాలు తెలియపరచాలని అంటే దానిలో భాగంగా ఇక్కడ మేము ఆగటం జరిగింది. మిత్రులారా, తాటికొండ వెంకటేష్ అన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవులను చైతన్యపరచడంలో ఎంతగానో ముందుంటున్నటువంటి వ్యక్తి. చాలా సంతోషపడుతున్నాను యాదవ్ ముద్దు బిడ్డగా. అన్న ఇలాంటి చైతన్యపరమైనటువంటి విషయాలు జాగృతి పరచడంలో నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. అలాంటి వ్యక్తులాగా మీరందరూ ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. మండల లెవెల్లో టీంలు ఏర్పడాలి, విలేజ్ లెవెల్లో టీంలు ఏర్పడాలి. విలేజ్లో మనకు సమస్యలు ఉన్నాయి. ఒకప్పుడు 552 జీవో ప్రకారం, 59 జీవో ప్రకారం, 1016 జీవో ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి బంజరు భూముల్లో యాదవులు గొర్రెలు మేపుకోవడానికి అవకాశం ఉండేది. ఏమైపోయింది? ఇప్పుడు అలాంటి అవకాశం లేకుంటుంది. ప్రభుత్వం తక్షణమే యాదవులు గొర్రెలు మేపుకోవడానికి కావాల్సినటువంటి బంజరు భూములను యాదవులు కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర జనాభాలో కొత్తగా ఏందనమాట జనాభా విషయాలన్నీ కూడా కౌంట్ చేయడం జరిగింది. దాదాపుగా 18% జనాభా ఉన్నారు యాదవులు అంటూ కూడా తెలియజేస్తున్నారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను, అయ్యా మీరు ఏందన్నమాట చట్టసభల్లో మీ వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇప్పిస్తాను, నాది బాధ్యత అని చెప్తున్నందుకు మేము బీసీ బిడ్డగా ఎంతగానో సంతోషపడుతున్నాం. కానీ స్థానిక సంస్థల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా కానీ పోటీ చేస్తున్నప్పుడు కానీ మా యాదవ బిడ్డలకి సముచిత న్యాయం జరిగే విధంగా మీరు ప్రణాళికలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో యాదవ ముద్దు బిడ్డలారా, మనం రాజకీయ పరంగా ముందుకు రానట్లయితే మన సమస్యలు ఎక్కడేసిన కొంగడు ఎక్కడైనా ఉండిపోతాయి. కాబట్టి స్థానిక సంస్థల్లో మనం పోటీ చేయడానికి మీరందరూ కూడా సిద్ధపడాలని కూడా ప్రతి ఒక్కరికి మీరు తెలియజేస్తున్నాను. ఇంకా విషయాలు తెలుసుకున్నట్లయితే మంత్రి పదవి కూడా యాదవులకు మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా యాదవులకు సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయ్యా మీరు మిగతా సంబంధించినటువంటి కార్పొరేషన్లన్నీ మీరు ఏర్పాటు చేశారు. మా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడానికి మీకు గుర్తు రాలేదని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. తక్షణమే యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ మీరు డిక్లేర్ చేయాలి. 5,000 కోట్లతోటి మా యాదవులకు సముచిత న్యాయం చేకూర్చాలి. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. రేపు 28వ తారీఖు జరగబోతున్నటువంటి మహాసభకి
ఈ జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ ముద్దు బిడ్డలారా మీరందరూ కూడా కదిలి రావాలి. మండల వైద్యులుగా, విలేజ్ల వైద్యులుగా, చైతన్యవంతులుగా మీరు రావాలి. సభ కార్యక్రమం యాదవ్ శంకరం పూరిస్తున్నాడు. రాములన్న నాయకత్వం ఆధ్వర్యంలో తాటికొండ వెంకటేష్ యాదవ్ గారు యాదవ్ శంకరం పూరిస్తున్నాడు. రాజకీయ పరంగా చైతన్యాన్ని నెలకొల్పడానికి ఇక్కడి నుంచే మొదటి మెట్టు కాబోతుంది. కాబట్టి మండలాల్లో, విలేజ్లో ఉన్నటువంటి యాదవ్ సోదరులారా మీరందరూ కథలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కథలు రావాలి. రేపటి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో మీరందరూ కూడా ముందుకు రావాలని తెలుపుతూ మరీ తెలుపుతూ ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మండల నాయకులే కానీ, జిల్లా అధ్యక్షులే, జిల్లా ప్రధాన కార్యదర్శులే కానీ, ఈ కమిటీ మెంబర్లు అక్క హైమావతి గారు సర్పంచ్గా ఉండి యాదవ్ ముద్దు బిడ్డలో ఈ ఏరియాకి ఆదర్శంగా నిలబడ్డారు. ఇలా మీటింగ్ల కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు నేను కూడా నా యాదవ్ జాతి కోసం చైతన్యపరచడం కోసం నేను ముందుంటాను అని అంటూ ఎక్కడ ఉన్న అక్కగారు కూడా ఇటుకు వచ్చేసి చైతన్యపరచడంలో నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ముద్దు బిడ్డలారా, మన యాదవులకు చాలా జరుగుతున్నది, అన్యాయం జరుగుతున్నది. మనం ప్రశ్నించే గొంతుకగా మనం తయారు కాకపోతే రాబోయే వారసులు ఎంతగానో ప్రాబ్లం పట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు 16 సార్లు ఎలక్షన్లు జరిగితే మన యాదవులు 29 ఎమ్మెల్యేలు అయ్యారంటే ఎంత సిగ్గుచెట్టు. యాదవ్ జాతి ముద్దు బిడ్డలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పిడికడి జనాభా లేనటువంటి లక్ష మంది జనాభా కలిగినటువంటి వాళ్ళు 200 ఎమ్మెల్యే స్థానాలు, 10 లక్షల జనాభా కలిగినటువంటి వాళ్ళు 400 స్థానాలు అక్పై చేస్తే ఒకప్పుడు ఏర్పాటు చేసిన సంస్కారం నేర్పినటువంటి శ్రీకృష్ణ వంశంలో జన్మించినటువంటి యాదవ్ సోదరులారా చక్రవర్తులుగా మీరున్నారు, రాజులుగా మీరున్నారు, భూపాలకులుగా మీరున్నారు. మీ పౌరుషం ఏమైపోయింది? కటుక తిక్కన యుద్ధంలో ఓడిపోయి వస్తే ఇంటి దగ్గర ఉన్నటువంటి యాదవ్ సోదరి